టాపిక్ రియల్ అండ్ అపరెంట్ డెప్త్. వాటర్లోని ఏదైనా ఒక కాయిన్ ఏదైనా పడి అడుగు నుంచి మనం పైనుంచి చూసేటప్పుడు అది ఎలా కనిపిస్తుందంటే, ఇక్కడ ఉన్నటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది బాటమ్ ఆఫ్ ది వాటర్లో కనపడదు, జస్ట్ కొద్దిగా ఇలా ఎలివేట్ చేసి కనిపిస్తుంది. ఉన్న కాయిన్ కొద్దిగా ఎలివేట్ చేసి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న కాయిన్ అలా మనకి ఇంకొక ప్లేస్లో కొద్దిగా పైకి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ పైకి ఉన్నట్టుగా కనిపించడం పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఈ కింద ఉన్నది దాని తాలూకా రియల్ పొజిషను. ఈ పైకి ఉన్నది అది అక్కడ లేదు కానీ ఉన్నట్టుగా అనిపించడమే అపరెంట్. అపరెంట్ అంటే లేనిది ఉన్నట్టుగా కనబడడం. మీడియంస్ మారినా కూడా నార్మల్ మీద నుంచి పాస్ అయ్యే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉందో సేమ్ లైన్ పట్టుకొని వెళ్తుంది. దేర్ విల్ బి నో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆర్ నో రిఫ్రాక్షన్ ఫర్ ద లైట్ రే దట్ ఈస్ పాసింగ్ త్రూ ద నార్మల్. యాంగిల్ ఏదైతే ఉందో ఇన్సిడెన్స్ అది 0, రిఫ్రాక్షన్ 0. లైట్ ఇంట్రడక్టరీ వీడియోలోనే చెప్పాను. యాక్చువల్గా ఇన్సిడెంట్ రే అనేది ఆబ్జెక్ట్ మనం దేన్నైతే చూస్తామో ఆ ఆబ్జెక్ట్ నుంచే జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కాయిన్ నుంచి ఐకి ఇన్సిడెంట్ రే పాస్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ రే ఇప్పుడు యాంగిల్లో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడైతే ఇది సర్ఫేస్ని టచ్ అవుతుందో ఈ సర్ఫేస్ దగ్గర ఇది నార్మల్ ఫామ్ అవుతుంది. ఈ నార్మల్ దగ్గర లైన్ బెండ్ అవుతుంది. వాటర్ నుంచి ఎయిర్కి వెళ్తుంది కాబట్టి ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. సో అవే ఫ్రమ్ ద నార్మల్ అది రే అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. ఈ రిఫ్రాక్ట్ అయిన రే ఏదైతే ఉందో అవే ఫ్రమ్ ద నార్మల్ మూవ్ అయింది. ఆ రిఫ్రాక్టెడ్ రేని ఐ ఏం చేస్తుందంటే బ్యాక్ ట్రాక్ చేస్తుంది. చేసి ఎక్కడైతే ఈ నార్మల్ని మీట్ అవుతుందో ఆ ప్లేస్లో ఆ ఇమేజ్, ఆ ఆబ్జెక్ట్ని ఇమేజ్గా అది ఫామ్ చేసుకుంటుంది. ఐ తాలూకా బ్యాక్ ట్రాకింగ్ చేసే ఫెసిలిటీ వలన ఇమేజ్ అనేది ఈ లొకేషన్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మేషన్ అనేది కంటి నుంచి చెప్పకూడదు, ఆబ్జెక్ట్ నుంచి చెప్పకూడదు, సర్ఫేస్ ఆఫ్ ది బోత్ మీడియం ఇంటర్ఫేస్, ఈ సర్ఫేస్ నుంచి ఈ హైట్ని చెప్పాలి. అండ్ దిస్ విల్ బీ ద అపరెంట్ డెప్త్. ఇది అపరెంట్ డెప్త్. రియల్ ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ అయి ఉందో కాయిన్, ఆ కాయిన్ నుంచి ఈ సర్ఫేస్కి దట్ విల్ బీ ద రియల్ డెప్త్. అండ్ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ ఆల్వేస్ ఆబ్జెక్ట్. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ నుంచే మన ఐ ఇన్సిడెంట్ రేని రిసీవ్ చేసుకుంటుంది. దేర్ ఫోర్ ఇది ఎప్పుడైతే సోర్స్ అవుతుందో ఇటు నుంచి వెళ్ళేటటువంటి ఏదైతే ఉందో దాని తాలూకా ఇన్సిడెంట్ రేకి ఉన్నటువంటి ఇండెక్సే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. అంటే N2 ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. ఇది సెండింగ్ సోర్స్ ఆఫ్ లైట్ మీడియం, ఇది రిసీవింగ్ మీడియం ఏమో ఇక్కడ ఎయిర్. కాబట్టి ఎయిర్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 రిసీవర్, అది ఇదేమో సెండర్. సో ఇది దాని తాలూకా రిలేషను. దేర్ ఫోర్ N2/N1 ఈజ్ ఈక్వల్ టు D/D', రియల్ డెప్త్ బై అపరెంట్ డెప్త్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇదొక లైన్, దీనికి ప్యారలల్గా ఇదొక లైన్, రెండు కూడా నార్మల్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఇది మనకి జెడ్ ఫార్మేషన్ అనేది జరుగుతున్నది. అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ ఐ. ఇక్కడ రెండు కూడా ఐ. సిమిలర్లీ మళ్ళీ ఇవే రెండు ప్యారలల్ లైన్స్కి ఇక్కడ ట్రాన్స్వర్సల్ తీసుకుంటే ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఇక్కడేమో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 6, ఇది 6, ఈ రెండు ఈక్వల్. పాయింట్ ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ x అనుకుంది. మనం ఇక్కడ మ్యాగ్నిఫై చేసి చూస్తున్నాం కానీ ఐ ఏమో చాలా చిన్నది. ఈ రేస్ రెండింటికిను అది ప్యారలల్గా తీసుకుంటుంది, రెండింటిని చాలా దగ్గరగా తీసుకుంటుంది. సో అలా దగ్గరగా ఉన్న ప్యారలల్ లైన్స్ని పారాయాక్సియల్ అంటారు. Therefore, this angle and this angle so formed are very, very, very small. చాలా చిన్న గ్యాప్ ఉంటుంది ఆ రెండు యాంగిల్స్ ఇంత చిన్న ఉన్నప్పుడు sin i will be approximately equal to i and this i is approximately equal to tan i. పెద్దగా ఏమీ తేడా ఉండదు ఆ రెండు వాల్యూస్కి.
సిమిలర్లీ సైన్ ఆర్ కూడా అప్రాక్సిమేట్లీ very near value to tan r. In the limits when theta is approaching 0, sin theta will be equal to sin tan theta, which is equal to theta. So ఈ 3 and 2 ఈక్వేషన్స్ తలక వాల్యూ సబ్స్టిట్యూషన్ ఇందులో చేస్తే సైన్ బదులు మనం tan రాసుకోవచ్చు. ఇక్కడ n2 బిలాంగ్స్ టు సైన్ ఐ, ఎందుకంటే ఇన్సిడెంట్ రే ఈజ్ జనరేటెడ్. ఇన్సిడెంట్ రే అనేది జనరేషన్ ఆబ్జెక్ట్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు tan i విల్ బీ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్, సో x బై d, ఇదంతా మనకి d. అండ్ ఆర్కి చూస్తే tan ఆర్కి x బై ఇది d డాష్, ఇది ఈ డిస్టెన్స్ d డాష్, ఇది x. ఈ రెండు నలిఫై అయిపోయి దేర్ఫోర్ n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు d బై d డాష్, విచ్ ఈజ్ నథింగ్ బట్ రియల్ డెప్త్ బై apparent depth. ఇది మన తాలూకా ఈక్వేషన్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ n2 ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని తాలూకాది అంటే ఫ్రమ్ వేర్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ బీయింగ్ జనరేటెడ్, అంటే ఆబ్జెక్ట్ తాలూకా ఏ మీడియంలో ప్లేస్ అయ్యి ఉండి ఎక్కడి నుంచి అయితే ఇన్సిడెంట్ రే జనరేట్ అవుతున్నదో దాని తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే d కానీ d డాష్ కానీ మెజర్ చేసేది సర్ఫేస్ నుంచి అది ఉన్న లొకేషన్కి, ఇమేజ్ ఉన్న లొకేషన్కి d డాష్ అయింది, సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్న లొకేషన్కి రియల్ డెప్త్ కనుక వాల్యూ అయింది.